బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతుంది అనేది మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. స్కిన్ ట్యాగ్స్ చాలా మందికి ఇరిటేటింగ్గా ఉంటాయి. అయితే ఆ స్కిన్ ట్యాగ్స్ పోవడానికి, ఫేస్ మీద ఎక్కడైనా వచ్చినట్లయితే అవి పోవడానికి నానా తంటాలు అయితే పడుతూ ఉంటారనమాట. ఎన్నో రకాల చిట్కాలు కూడా ఉపయోగించే ఉంటారు. అయితే అవి పోవడానికి ఒక చక్కటి టూల్ అయితే వచ్చేసిందండి. అది మన అమెజాన్లోనే ఉంది. దాని గురించి చెప్తూ ఇంట్లో చేసుకోదగ్గ చిట్కాల గురించి కూడా చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్కిన్ ట్యాగ్స్ గురించి అయితే చెప్పుకుందామండి. చాలా ఇరిటేటింగ్గా, ఇంకా అలాగే ఫేస్ మీద ఎక్కడైనా వచ్చినట్లయితే అవి పోకుండా చాలా ఇబ్బందికరంగానైతే ఉంటాయి. అవి అసలు ఎందుకు వస్తుంటాయి అని అంటే దానికి గల కారణాలు చాలానే ఉన్నాయండి. మనకి ఏవైనా తెలియని జబ్బులు ఉండేటప్పుడు, ఇంకా అలాగే ఫుడ్ వల్ల కావచ్చు, లేదంటే మెడికేషన్ వల్ల కావచ్చు, ఇలా రకరకాల రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట స్కిన్ ట్యాగ్స్ రావడానికి. ఇవి పోవడానికి కూడా అన్నే రీజన్స్ ఉన్నాయి. అయితే చాలామంది చిట్కాలు వాడేటప్పుడు ఉల్లి రసం ఇలాంటివన్నీ కూడా ట్రై చేసే ఉంటారు. కొంతమందికి ఏంటంటే అది ఎలాగైనా పోవాలి అని అనుకునే వాళ్ళ గురించి చాలా చిట్కాలు అయితే ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, మన హెయిర్ ఉంటుంది కదండి, హెయిర్ ఒక స్ట్రింగ్ తీసుకొని దాని చుట్టూ అయితే చుట్టేసి అలాగా వదిలేయాలి. గట్టిగా చుట్టేసి వదిలేయాలన్నమాట. ఓవర్ నైట్ వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అది వచ్చేస్తుంది. లేదంటే గట్టిగా ఆగేలా అంటే రిమూవ్ అయిపోతుందండి. కానీ అక్కడ మనకి కొంచెంగా బ్లీడ్ అయితే అవుతుందన్నమాట. అది పోవడానికి కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ కొంచెం పెడితే కంప్లీట్గా పోతుంది. అప్పటికే చిన్న బర్నింగ్ అనేది ఉంటుంది. ఇదొక టిప్. అయితే మరొక టిప్ ఏంటంటే, అల్లం రసం, ఇంకా అలాగే ఉల్లి రసం, దాంతో పాటుగా కొంచెంగా మింట్, పుదీనా రసం, మూడింటిని కూడా మిక్స్ చేసి అక్కడ కనుక అప్లై చేస్తూ ఉన్నట్లయితే 1 వీక్కి అది కంప్లీట్గా పోవడం అనేది జరుగుతుందండి. సేఫ్గానైతే పోతుందన్నమాట. ఎటువంటి బ్లీడ్ అవ్వకుండా మనకి సేఫ్గానైతే పోతుంది. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ అయితే చూద్దామండి. థర్డ్ ఆప్షన్కి వచ్చేటప్పటికి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. ఈ కిట్ అయితే కొనుక్కోండి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే లేదు. ఇదేంటంటే మనకి ఒక కోన్ అయితే ఇస్తారనమాట. చిన్న సన్నగా ఉండే కోన్ ఉంటుంది. దానికి సంబంధించిన బ్యాండ్స్ కూడా వస్తాయి మనకి. అందులోని బ్యాండ్స్, ఇంకొక చిన్న స్మాల్ టేప్ అన్నమాట. అయితే ఈ బ్యాండ్స్ ఏంటంటే, బ్యాండ్స్ తీసుకొని ఆ కోన్ చుట్టూ కూడాను మనం బ్యాండ్ పెట్టి దాన్ని కొంచెంగా కిందకి లాగిన తర్వాత మనకి ఎక్కడైతే ఆ పురుపురికాయ ఉందో అక్కడ పెట్టి ఆ బ్యాండ్ని కిందకి లాగాలండి. కిందకి లాగి ఆ కోన్ని పైకి తీసేసరికి అదేంటవుతుందంటే ఆ బ్యాండ్ అనేది ఆ కాయకి పట్టేస్తుంది. గట్టిగా పట్టడం వల్ల అది ఊడిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆ స్ట్రిప్ కిట్లోనే మనకు ఒక చిన్న సీల్ అయితే ఇస్తారనమాట. అంటే ఒక చిన్న స్టిక్కర్ టైపు. అది ఎక్కడైతే మనకి అది మనం తీసేస్తామో, రిమూవ్ చేసామో అక్కడైతే అంటించుకోవాలి. అంతే, కంప్లీట్గా అది రిమూవ్ అయిపోతుందండి. ఇది ట్రై చేయండి తప్పనిసరిగాను, మీకు బాగా యూజ్ అవుతుంది. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 595 రూపీస్ ఓన్లీ అండి. నేను పక్కన చూపిస్తున్నాను చూడండి, మనకి అమెజాన్లోనే అవైలబుల్గా ఉందన్నమాట. ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.